చేసి గిట్టని వారి మీద ఈ కమిషన్ పేరుతో ముద్ర వేసి నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. శిక్షించే అధికారం న్యాయస్థానానిదా చంద్రబాబు గారిదా? ఇంత నాటకం కన్నా ఈ కమిషన్ చైర్మన్ గా చంద్రబాబు గారే ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఓ రిటైర్డ్ ఆఫీసర్తో వన్ మ్యాన్ కమిషన్ వేసినాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అనుకున్న వారికి ఎవరికి శిక్ష వేయాలనో వీళ్ళందరూ కూడా నేరస్తులు, నేనే జడ్జి, నేనే వన్ మ్యాన్ కమిషన్, మీరందరూ కూడా నేరస్తులోనని జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని అందరినీ కూడా దోషులుగా చేసి నేరస్తులుగా ఆయనే తీర్పులు ఇచ్చేసి చేయొచ్చు కూడా. ఎందువల్లంటే ఆయనకు చట్టం మీద, రాజ్యాంగం మీద, సుప్రీంకోర్టుల మీద, వ్యవస్థల మీద, దేని మీద కూడా నమ్మకం లేనటువంటి మహానుభావుడు కనుక చంద్రబాబు గారు ఆ పని కూడా చేయొచ్చు. అంధత్వపు అధికార పిచ్చికి, స్వార్థ ప్రయోజనానికి పరాకాష్ట ఇది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు.